ఈ రోజు మా టైగర్ కి హ్యాండ్ కాస్టింగ్ చేస్తున్నాము. సో అందుకని చెప్పేసి ఆన్లైన్ లో హ్యాండ్ కాస్టింగ్ కిట్ ఆర్డర్ చేసినా కదా నీకు. మిక్స్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పౌడర్ నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది ఎక్స్ట్రా అంతే కట్టు వస్తుంది. ఈ రోజు మా టైగర్ కి హ్యాండ్ కాస్టింగ్ చేస్తున్నాము. సో అందుకని చెప్పేసి ఆన్లైన్ లో హ్యాండ్ కాస్టింగ్ కిట్ ఆర్డర్ చేసినా కదా నీకు. చాలా మీషోలో చేసిన. అది వచ్చి కూడా దగ్గర 4 months అవుతుంది. అప్పుడు చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు వింటర్ ఉండే, అందుకని ఇప్పుడు సమ్మర్లో చేద్దామని. ఎందుకంటే కూల్ వాటర్ పెట్టాలి కదా. చేద్దామా? రెడీ అని చెప్పు. రెడీ. ఇందులో మనకి ఫస్ట్ మోల్డింగ్ పౌడర్ వచ్చింది, ఇంకొకటి ఈ బాక్స్ వచ్చింది. ఇది స్టెప్ 1 అండ్ ఇది స్టెప్ 2 అనుకుంటా. సో మేము ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాం. కప్పు ఇది పోయాలి, ఈ మోల్డింగ్ పౌడర్ పోయాలి. 2.5 కప్పు వాటర్ పోయాలంట. పోసి మిక్స్ చేయాలి. చీ 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 నీ బొమ్మలు ఉన్నాయిగా, టాయ్స్ ఉన్నాయిగా, ఆడుకో. టెస్ట్ కిట్స్ 2 వచ్చినాయి, 2 ప్యాకెట్స్ వచ్చినాయి. దీనిపైన ప్రాక్టీస్ చేసిన తర్వాత యాక్చువల్గా చేస్తాము. సో స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది. 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కూల్ వాటర్. సో ఇప్పుడు మేము ఈ పౌడర్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసినాము. మోల్డింగ్ పౌడర్ హాఫ్ గ్లాస్ మనకి పౌడర్ వచ్చింది. సో 1 glass కూల్ వాటర్ పోసుకోవాలి. సో ఈ గ్లాస్లోకి మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో హాఫ్ గ్లాస్ మనం పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఫుల్ గ్లాస్ కూల్ వాటర్ తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసి 1 minute వరకు మనం స్టిర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతుందని నూనె పెడతారు. ఇప్పుడు ఎట్లా వెళ్తుందో వెళ్ళిపోయింది. ఆయన మిక్స్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పౌడర్ నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి నార్మల్ వాటర్ చేద్దాం. ఓన్లీ 20 ml అంటే మనం మాత్రం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఒక ఎన్ని మినిట్స్, ఒక 10 minutes. 3/4 కప్ వచ్చింది. సో మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. దీనికి డబల్ కూల్ వాటర్ తీసుకోవాలి మనము. డబల్ అంటే 2, అది 1 cup ఉంటే 2 cups. 2 3/4 కప్ కూల్ వాటర్ మిక్స్ చేస్తాను. 1 cup 1 3/4 కప్ ఇది. నెక్స్ట్ కప్. సో ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకోవాలి. బబుల్స్ లేకుండా కంటిన్యూస్గా విస్కర్తో కలుపుకోవాలి. అందులో హ్యాండ్ పెట్టే ముందు చేతికి ఇంకా లెగ్స్కి వ్యాజ్లిన్ అన్న ఆయిల్ అన్న అప్లై చేసేసుకోవాలి. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అసలు టైగర్ బాబు పడుకున్నాక చేద్దాం అనుకున్నాము, కానీ అలా చేయలేదు. ఇది చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి 2 containers లోకి తీసుకుంటున్నాను ఈ మిక్చర్ని. నెక్స్ట్ ఒక లెగ్ కూడా పెట్టే మమ్మీ. అదేమో పెట్టు. ఓకే
మా టైగర్ గాడు మీరు కనుక కిడ్స్కి ఇలా చేద్దాం అనుకుంటే వాళ్ళు పడుకున్న టైంలో చేస్తే బెస్ట్, లేదంటే ఇగో చూడండి ఇలా ఏడుస్తారు. టైగర్ బాబు అయితే నన్ను ఏదో చేసేస్తున్నారని చెప్పి చాలా ఏడ్చిండు. వాళ్ళు పడుకునే టైంలో చేస్తేనే బెస్ట్. కాస్టింగ్ పౌడర్ అయితే ఇస్తారు. ఆ పౌడర్ అనేది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా లిక్విడ్ గా అయితే ఇంకా ఆ బ్యాటర్ ని మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఇంకా ఇలా చేసేసుకున్నాక అప్పుడే ఓపెన్ చేయొద్దు. ఒక 7 hours పాటు పక్కనే సైడ్ కి పెట్టాలి. ఇంకా దాంతో పాటు టెస్ట్ కిట్ కూడా ఇచ్చారు కదా, మేము అది కూడా ట్రై చేసాము. చాలా బాగా వచ్చింది. టైగర్ బాబు చిన్న చిన్న చేతులు భలే వచ్చాయి. ఇంకా బాగా వస్తుండే, బట్ టైగర్ బాబు చాలా ఇరిటేట్ అవుతున్నాడు. అందుకే ఇంకా కొంచెం బాగా రాలేదు. ఇంకా ఎంత పర్ఫెక్ట్ గా చేద్దాం అనుకున్నా గానీ షేప్ అన్న పోతుంది, లేదంటే సైజ్ అన్న ఎక్కువ అవుతుంది. ఇంకా నేను మా ఆడపడిచి అయితే లెగ్స్ ఇంకా హ్యాండ్స్ ది ప్రింట్ అయితే తీస్తున్నాము. బాగానే వచ్చింది, కానీ టైగర్ బాబు కొంచెం ఇరిటేట్ అయ్యాడు కాబట్టి షేప్ అనేది పోయింది. అండ్ ఆ షేప్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేశాక ఇలా అయితే ఉంటుంది అండ్ జెల్లీ లాగా ఉంటుంది. అండ్ ఆ జెల్ అంతా తీసేసి అండ్ షేప్ ఫిక్స్ చేసే స్క్రబ్ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఆ స్క్రబ్తోని మనం షేప్ చేసేసుకోవచ్చు. అండ్ మంచిగా షేప్ చేసుకున్నాక ఒక చిన్న బ్రష్ అండ్ పెయింట్ ఇస్తారు. పెయింట్, బ్రష్, స్క్రబ్బర్ అట్లాంటివి మనము బై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ కిట్లోనే వచ్చేస్తుంది మనకు అంతా. పెయింట్ వేసేసి షేప్ చేసుకుంటే ఇంకా మొత్తం అయిపోయినట్టే. మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి.